the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss October 7th current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇండియా రీసెర్చ్ టూర్ 2025. ఇండియా రీసెర్చ్ టూర్ 2025. ఈ ఇండియా రీసెర్చ్ టూర్ అనేది ఇదొక క్యాంపెయిన్. భారతదేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని, ఈ పరిశోధన రంగాన్ని, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎకో సిస్టమ్ని అభివృద్ధి చేయడం కోసము, పరిశోధన రంగాన్ని అభివృద్ధి చేయడం కోసము ఇదొక క్యాంపెయిన్. ఈ క్యాంపెయిన్ని ప్రారంభించిన వారు కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీమతి సావిత్రి ఠాకూర్ గారు. ఇండియా రీసెర్చ్ టూర్ 2025ని కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి చెందిన ఒక స్టేట్ మినిస్టర్ అంటారు కదా, సహాయ మంత్రి శ్రీమతి సావిత్రి ఠాకూర్ గారు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఫస్ట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఈ ఇండియా రీసెర్చ్ టూర్ని న్యూఢిల్లీలో ప్రారంభించారు కదా, ఎక్కడ ప్రారంభించారో కూడా మనకు తెలుసుకోవాలి. ఈ టూర్ని న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్, న్యూఢిల్లీలో ఒక సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్ పేరు వచ్చేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ వద్ద దీన్ని జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ తెలుసుకోవాల్సింది, భారతదేశంలో ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వ్యవస్థ ఏ విధంగా ఉంది. ఇక ఈ క్యాంపెయిన్ విషయానికి వస్తే, ఇక్కడ చూస్తూ ఉన్నట్టు ఇక్కడ ఒక బస్సు ఉంది. ఈ బస్సులో ఇండియా రీసెర్చ్ టూర్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ టూర్లో భాగంగా ఇండియాలోని 7 స్టేట్లలో, 7 రాష్ట్రాలలోని 15 సిటీస్లో, 15 నగరాల్లో ఉన్న ముఖ్యమైన ఇన్స్టిట్యూషన్స్ని సందర్శించడం జరుగుతుంది. 7 రాష్ట్రాలలోని 15 నగరాల్లో ఉన్న ముఖ్యమైన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ముఖ్యమైన విద్యా సంస్థలు, అటువంటివి 29 ఇన్స్టిట్యూషన్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 29 విద్యా సంస్థలలో ఈ టూర్ కొనసాగుతుంది. ఈ బస్సు ద్వారా వెళ్ళేసి వీళ్ళు ముఖ్యంగా రీసెర్చర్స్, ఈ శాస్త్రవేత్తలు ఈ స్టూడెంట్స్కి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పట్ల అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. ఇక్కడ దీన్ని నిర్వహిస్తూ ఉన్నది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పవచ్చు. విద్యా మంత్రిత్వ శాఖ దీన్ని నిర్వహిస్తూ ఉంది. ఎవరి సహకారంతో అంటే స్ప్రింగర్ నేచర్ అనే ఒక ఆర్గనైజేషన్తో కలిసి, స్ప్రింగర్ నేచర్ అనే ఒక ఆర్గనైజేషను విద్యా మంత్రిత్వ శాఖ సహకారంతో, కొల్లాబరేషన్తో దీన్ని నిర్వహిస్తూ ఉంది. ఇది అక్టోబర్ 6న నిన్న మొదలైంది. నవంబర్ 13th వరకు ఈ క్యాంపెయిన్ కొనసాగుతుంది. అక్టోబర్ 6th నుంచి నవంబర్ 13th వరకు. దీని ముఖ్య ఉద్దేశము టు స్ట్రెంగ్థెన్ ఇండియాస్ రీసెర్చ్ ఎకోసిస్టమ్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 3rd ఎడిషన్. ఇప్పుడు ఈ ఇండియా రీసెర్చ్ టూర్ 2025 అనేది 3వ ఎడిషన్. ఇక మనము ఇండియా రీసెర్చ్ టూర్ 2025 గురించి తెలుసుకున్నాం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాల్సింది, భారతదేశంలో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ఉంది, ముఖ్యంగా రీసెర్చ్ రంగం ఎలా ఉంది, ఇండియాలో శాస్త్రవేత్తలు ఏ స్థాయిలో ఉన్నారు, భారతదేశంలో సైంటిఫిక్ జర్నల్స్ ఎన్ని పబ్లిష్ అవుతూ ఉన్నాయి, ఎన్నింటికి పేటెంట్స్ వస్తూ ఉన్నాయి, ఉమెన్ సైంటిస్టులు ఎంతమంది ఉన్నారు, అటువంటి వివరాలన్నీ తెలపడం కోసము సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఒక సర్వేని నిర్వహిస్తుంది. ఈ పాయింట్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే, మనకి జస్ట్ ఇండియా రీసెర్చ్ టూర్ 2025 గురించి తెలుసుకొని వదిలేస్తే సరిపోదు. తప్పకుండా స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కండక్ట్ చేసే సర్వేల గురించి తెలుసుకోవాలి. ఇండియాలో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 2 ఏళ్లకు ఒకసారి, ఫర్ ఎవ్రీ 2 years ఒక సర్వేని నిర్వహిస్తుంది. నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సర్వే పేరిట, నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సర్వే. ఈ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సర్వే ముఖ్య ఉద్దేశము, ఇందాక చెప్పుకున్నట్టు ఇండియాలో రీసెర్చ్ వ్యవస్థ ఎలా ఉంది, సైంటిస్టులు ఎంతమంది ఉన్నారు, ఉమెన్ సైంటిస్టులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని పబ్లికేషన్స్, ఎన్ని సైంటిఫిక్ జర్నల్స్ ప్రచురితం అవుతూ ఉన్నాయి, పబ్లిష్ అవుతూ ఉన్నాయి, పేటెంట్స్ ఎన్ని ఫైల్ అవుతూ ఉన్నాయి, అటువంటి గురించి తెలుపుతుంది. అలానే భారతదేశంలో మన దేశ జీడిపిలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ఎంత ఖర్చు పెడతా ఉన్నామో, హౌ మచ్ వీఆర్ స్పెండింగ్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ కంట్రీస్ జీడిపి, ఇటువంటి వివరాలన్నీ కూడా తెలపడం జరుగుతుంది. ఇక చివరిసారిగా నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సర్వేని 2023లో రిలీజ్ చేశారు. 2023లో, ఇప్పుడు 2024 డిసెంబర్లో సర్వేకి సంబంధించి ఆల్రెడీ సర్వే చేయడం మొదలు పెట్టారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ని, వివరాలని ఇంకా పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా రిలీజ్ చేయలేదు ఆ సర్వేని. ఇక చివరి సర్వే విషయానికి వస్తే, చివరిసారిగా 2023లో రిలీజ్ చేసిన నేషనల్ S&T సర్వే ప్రకారము ఏమని చెప్తుంది అంటే, డేటా
2021 నాటికి భారతదేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన మనం ఎంత పెడతా ఉన్నామో ఖర్చు అంటే 0.64% ఆఫ్ జీడిపి. మన దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో కేవలం 0.64% మాత్రమే R&D పైన మనం ఖర్చు పెడతా ఉన్నామట. సో ఇది చివరిసారిగా నేషనల్ S&T సర్వే 2023లో విడుదల చేశారు. కానీ డేటా వచ్చేసి అది 2021 వరకు మాత్రమే ఆ డేటాని కలిగి ఉంది ఆ సర్వే. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మనకి అనలిటికల్ ఎగ్జామ్స్లో గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్లో, యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో, నాట్ ఓన్లీ గ్రూప్ 1 యూపీఎస్సీ, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో ఏపీ వాళ్ళకైతే S&T అనేది ఒక టాపిక్ ఉంటుంది. ఫస్ట్ చాప్టరే నేషనల్ S&T పాలసీస్ అని ఉంటుంది. భారతదేశంలో S&T పాలసీలు ఏ విధంగా భారతదేశంలో సైన్స్కి సంబంధించిన పాలసీలు తీసుకొని వచ్చారు అని చెప్పేసి ఈ స్టేట్మెంట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. సో గుర్తుపెట్టుకోండి, చివరిసారిగా విడుదల చేసిన నేషనల్ S&T సర్వే 2023 ప్రకారం భారతదేశంలో 2020-21 నాటికి 0.64% మాత్రమే మనము R&D పైన ఖర్చు పెడతా ఉన్నామట. ఇక S&T సర్వే 2025 డీటెయిల్స్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే ఈ మ్యాటర్ గుర్తుంచుకోండి. ఇక ఇండియా రీసెర్చ్ టూర్ 3rd ఎడిషన్ అని గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం. నెక్స్ట్ వన్, నోబెల్ అవార్డ్స్. నోబెల్ అవార్డ్స్ స్టార్ట్ అయ్యాయి. నిన్న వైద్య శాస్త్రంలో, మెడిసిన్ రంగంలో నోబెల్ అవార్డ్స్ని 2025 ఇయర్ గాను ప్రదానం చేశారు, అనౌన్స్ చేశారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సైంటిస్టులు ఎవరు, వాళ్ళు ఏ కంట్రీకి చెందిన వాళ్ళు, వాళ్ళకు ఎందుకు ఈ అవార్డు వచ్చిందో తెలుసుకోవాలి. ఫస్ట్ నోబెల్ అవార్డ్స్ విషయానికి వస్తే మనం బేసిక్ డీటెయిల్స్ ఐడియా ఉండాలి. స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో నోబెల్ అవార్డ్స్ని ఫర్ ద ఫస్ట్ టైం, నోబెల్ అవార్డ్స్ని తొలిసారిగా 1901లో ఇంట్రొడ్యూస్ చేశారు. 1901 ఇయర్లో తీసుకొని వచ్చారు. తొలుత ఇవి స్టార్ట్ చేసినప్పుడు 5 కేటగిరీల్లో మాత్రమే ఇచ్చేవాళ్ళు. 5 కేటగిరీలు. ఆ కేటగిరీలు వచ్చేసి మెడిసిన్ లేదా ఫిజియాలజీ అంటారు దీన్నే. మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ అంటే వైద్య రంగము. మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్. మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాహిత్య రంగము, అలానే పీస్, శాంతి బహుమతి. ఈ 5 రంగాల్లో మాత్రమే ఇచ్చేవాళ్ళు. అయితే 1968లో ఎకనామిక్ సైన్సెస్ని యాడ్ చేయడం జరిగింది. ఆర్థిక శాస్త్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది, ఇంట్రొడ్యూస్ చేశారు. ఆర్థిక శాస్త్రాన్ని కూడా యాడ్ చేశారు. ఇప్పుడు ఓవరాల్గా నోబెల్ అవార్డ్స్ని 6 కేటగిరీస్లో అంటే 6 రంగాల్లో ఇస్తూ ఉన్నారు. ఇక నోబెల్ అవార్డ్స్ని ఏ కంట్రీ ఇస్తుంది అంటే మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ వైద్య రంగము, అలానే ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, ఎకనామిక్స్. మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, ఎకనామిక్ సైన్సెస్లో నోబెల్ బహుమతిని స్వీడన్లో ఇవ్వడం జరుగుతుంది. స్వీడన్ కంట్రీలోని స్టాక్హోమ్లో మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, ఎకనామిక్స్లో అవార్డ్స్ని స్వీడన్ కంట్రీలో ప్రదానం చేయడం జరుగుతుంది. స్వీడన్ కంట్రీలో ఇస్తారు. ఇక పీస్ విషయానికి వస్తే మాత్రం నోబెల్ పీస్ శాంతి బహుమతిని మాత్రము నార్వేలోని ఓస్లోలో ఇవ్వడం జరుగుతుంది. అంటే నార్వే కంట్రీ ఇస్తుంది. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది నోబెల్ అవార్డ్స్ని 2 కంట్రీలు ఇవ్వడం జరుగుతుంది. 2 కంట్రీలు వాళ్ళు ఇస్తారు, స్వీడన్ మరియు నార్వే. నార్వే అంటేనే నోబెల్ పీస్ ప్రైజ్ అనే విషయం గుర్తుంచుకోవాలి. సో ఇది నోబెల్ అవార్డ్స్కి సంబంధించి. ఇక గెలిచిన వాళ్ళకి ఎంత డబ్బులు ఇస్తారు అంటే ఒక గోల్డ్ మెడల్ ఇస్తారు, ఒక బంగారు పథకాన్ని, అలానే ఒక డిప్లొమా అంటే వాళ్ళకు ఒక డిగ్రీ టైపు, ఒక పట్టా టైపు. ఇక క్యాష్ ప్రైజ్ వచ్చేసి ఈ స్వీడిష్ క్రోనార్లలో ఇస్తారు. అంటే స్వీడన్ కరెన్సీ క్రోనార్, అట్లా 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్, 11 మిలియన్ల స్వీడన్ క్రోనార్లను క్యాష్ ప్రైజ్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది నోబెల్ ప్రైజ్కి సంబంధించిన బేసిక్ ఫ్యాక్చువల్ డీటెయిల్స్. ఇక ఇప్పుడు వైద్య శాస్త్రానికి సంబంధించి మనం వద్దాం. యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్. ఇక ఇప్పుడు వీళ్ళకి అవార్డ్స్ వచ్చాయి కదా. వైద్య శాస్త్రంలో ఎవరికి వచ్చాయంటే 3 మెంబర్స్కి జాయింట్గా ఇవ్వడం జరిగింది. 3కి అవార్డు రావడం జరిగింది. ఆ అవార్డు రావడానికి ప్రధాన కారణము రోగ నిరోధక వ్యవస్థ పైన వాళ్ళు చేసిన పరిశోధనకు గాను, మన ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది కదా, మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ పైన వాళ్ళు చేసిన రీసెర్చ్కి గాను జాయింట్గా సంయుక్తంగా 3కి అవార్డు లభించింది. ఫస్ట్ మనం ఆ 3 పేర్లు తెలుసుకుందాం. 2 అమెరికాకు చెందిన వాళ్ళు, 1 జపాన్కు చెందిన వాళ్ళు. 2 అమెరికాకు చెందిన వాళ్ళు, 1 జపాన్కు చెందిన వాళ్ళు.
ఈ ముగ్గురిలో ఒక మహిళ ఉంది, గుర్తుంచుకోండి. అట్లా కూడా అడుగుతాడు స్టేట్మెంట్లలో. ఈ ముగ్గురిలో వాడు స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు వీళ్ళు ముగ్గురు పురుషులే అనడానికి కూడా ఆస్కారం ఉంది. సో మనకి ఈ ముగ్గురిలో ఒకరు మహిళ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇక అమెరికాకు చెందిన ఆ ఇద్దరు ఎవరు అంటే మేరీ బ్రక్నో గారు, మేరీ బ్రక్నో, ఈమె ఉమెన్ అనే విషయం గుర్తుపెట్టుకోండి, మహిళ. ఇక ఫ్రెడ్ రామ్స్డెల్, మేరీ బ్రక్నో మరియు ఫ్రెడ్ రామ్స్డెల్ వీళ్ళిద్దరూ కూడా అమెరికాకు చెందిన వాళ్ళు. మరొకరు వచ్చేసి షిమోన్ సకగూచి, ఈయన జపాన్కు చెందినవాడు. ఇక వీళ్ళకి అవార్డు రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మన యొక్క రోగ నిరోధక వ్యవస్థ పైన చేసిన పరిశోధనలు, మన ఇమ్యూన్ సిస్టమ్ పైన చేసిన పరిశోధనలకు గాను. మరి ఇక్కడ మన ఇమ్యూన్ సిస్టమ్ గురించి ఒక బేసిక్ పాయింట్స్ తెలుసుకోవాలి. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, జస్ట్ మనము ఫ్యాక్చువల్ ఓరియంటేషన్లో అయితే రోగ నిరోధక వ్యవస్థ పైన చేసిన పరిశోధనలకు అవార్డు వచ్చింది అని తెలుసుకుంటే సరిపోతుంది. కానీ వాడు స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నాడు. మీరు ఎగ్జామ్లో ట్రెండ్స్ అబ్జర్వ్ చేయండి, వాళ్ళు చేసిన పరిశోధన ఏంటి అని కూడా డీటెయిల్గా అడుగుతూ ఉన్నాడు. మనం జస్ట్ ఈ రోగ నిరోధక వ్యవస్థ వీళ్ళు ఈ కంట్రీకి చెందిన వాళ్ళు అని తెలుసుకొని వదిలేయకూడదు. వాళ్ళు చేసిన పరిశోధన ఏందో ఒక 1 మినిట్ తెలుసుకోవాలి. మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం పరిశోధనలు చేశారు వాళ్ళు అంటే, మన శరీరంలోకి ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఎంటర్ అయితే మన రోగ నిరోధక వ్యవస్థ ఏం చేస్తుంది, ఇమ్మీడియట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ అనుకుంటే, మన బాడీ అనుకుంటే, మన బాడీలోకి ఏదైనా ఒక బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఎంటర్ అయిందనుకో, మన బాడీలో ఉండే రోగ నిరోధక వ్యవస్థలో మన బ్లడ్ సెల్స్లో బి సెల్స్ అని ఉంటాయి. బి సెల్స్ మన రోగ నిరోధక వ్యవస్థలో మన రక్త కణాలలో బి సెల్స్ అని ఉంటాయి. ఈ బి సెల్స్ ఏం చేస్తాయి అంటే యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తాయి. యాంటీబాడీస్ని ఈ ఫారిన్ బాడీ, ఈ బ్యాక్టీరియా మన బాడీలోకి ఏదైతే ఎంటర్ అవుతా ఉందో దాన్ని యాంటీజెన్ అంటారు. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం, బట్ అగైన్ వీ నీడ్ టు నో ఇట్. యాంటీజెన్ మన శరీరంలోకి ఎంటర్ అయినప్పుడు ఒక ఫారిన్ పదార్థము మన బీసెల్స్, మన బాడీలో ఉన్న బీసెల్స్ యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ యాంటీబాడీస్ యాంటీజెన్స్ పైన దాడి చేసి ఆ యొక్క విషపూరిత పదార్థాలను చంపేస్తాయి, ఆ వైరస్ని చంపేస్తాయి. ఇది అయితే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మన శరీరంలో ఉన్న ఈ ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక వ్యవస్థ ఏమవుతుంది అంటే కొన్నిసార్లు మన సొంత కణాలపైనే దాడి చేస్తుంది. సమ్టైమ్స్ అవర్ ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ విల్ యాక్ట్ అగెన్స్ట్ అవర్ ఓన్ సెల్స్. అంటే మన సొంత కణాలపైనే అటాక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు జనరల్గా ఈ యాంటీజెన్స్ బ్యాక్టీరియా వైరస్ పైన పోరాడాల. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న రోగ నిరోధక వ్యవస్థ మన సొంత కణాలపైనే దాడి చేసినప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి వస్తాయి. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఉదాహరణకు ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే రిమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు కదా. రిమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఎందుకు వస్తాయి ఆటో ఇమ్యూన్ డిసీజెస్? ఎప్పుడు వస్తాయి? మన సొంత రక్త కణాలపైన ఇవి ఎప్పుడు దాడి చేస్తాయి? మన సొంత కణాలపైన. మనం కనుక హెల్తీ ఫుడ్ తీసుకోలేదు అనుకోండి, మనం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోతే, మన ఇష్టానుసారం జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, మన శరీరానికి ఎక్సర్సైజ్ లేకపోతే మనకి ఇలాంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు వస్తాయి. రిమటాయిడ్ ఆర్థరైటిస్, డిప్రెషన్, టెన్షన్ ఎక్కువైనా కూడా ఇట్లా వ్యాధులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇటీవల న్యూస్లో చూస్తే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ హీరోయిన్ సమంత కూడా ఆటో ఇమ్యూన్ డిసీజ్ బారిన పడినట్టు ఆమె ప్రకటించింది. దానికి ప్రధాన కారణము ఆమె టెన్షన్కి లోన్ అవ్వడము, డిప్రెషన్కి లోన్ అవ్వడము, సరిగా ఫుడ్ తీసుకోకపోవడం. కొన్ని కారణాల వల్ల మన రోగ నిరోధక వ్యవస్థ మన సొంత కణాలపైనే దాడి చేస్తుంది. అప్పుడు ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తాయి అన్నమాట. మరి ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రాకుండా ఉండాలి అంటే మన రోగ నిరోధక వ్యవస్థ మన సొంత కణాలపైన దాడి చేయకూడదు. మరి దానికోసం ఏం చేయాలి? టీ సెల్స్ అనే వాటిపైన పరిశోధన చేశారు ఈ శాస్త్రవేత్తలు. అందులో ముఖ్యంగా ఈ షిమాన్ సకుగూచి గారు, జపాన్కు చెందిన షిమాన్ సకుగూచి గారు రెగ్యులేటరీ టీ సెల్స్ అనే వాటిపైన రీసెర్చ్ చేశారు. రెగ్యులేటరీ టీ సెల్స్. ఈ రెగ్యులేటరీ టీ సెల్స్ అంటే ఇవి కూడా తెల్ల రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్. ఈ టీ సెల్స్ ఏం చేస్తాయంటే మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్, మన సొంత రోగ నిరోధక వ్యవస్థ మన ఓన్ సెల్స్ పైన, మన సొంత కణాలపైన దాడి చేయకోకుండా నియంత్రిస్తాయి, రెగ్యులేట్ చేస్తాయి అన్నమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే నియంత్రిత టీ కణాలు మనకు ఇటువంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు రాకోకుండా చూస్తాయి అన్నమాట. అందుకు ఈ పరిశోధనకు కానీ అవార్డు వచ్చింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, టీ సెల్స్, బి సెల్స్ మనకి చాలా ఇంపార్టెంట్, జనరల్ సైన్స్లో హెల్ప్ అవుతాయి. వీళ్ళు చేసిన పరిశోధన, షిమాన్ సకుగూచి గారు రెగ్యులేటరీ టీ సెల్స్ పైన పరిశోధన చేశారు. దిస్ ఈజ్ అబౌట్ నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్. సో వీళ్ళ ముగ్గురికి అవార్డు లభించింది. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్.
ఆంధ్రప్రదేశ్లో ఒక మిస్సైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని హైదరాబాద్కు చెందిన భారత్ డైనమిక్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేయబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 1200 crores ఒక క్షిపణి తయారీ యూనిట్ని, మిస్సైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని DRDO సహకారంతో, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సహకారంతో, కొల్లాబరేషన్తో ఏర్పాటు చేయబోతా ఉంది. దీన్ని ప్రకాశం డిస్టిక్లోని దొనకొండ అనే ప్రాంతం వద్ద 1200 crores ఏర్పాటు చేయబోతా ఉందట. ఓవరాల్గా ఈ ప్లాంట్ వల్ల 600 మెంబర్స్కి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ప్రత్యక్ష ఉపాధి, మరో 1000 మెంబర్స్కి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఆల్మోస్ట్ అంటే పరోక్ష ఉపాధి రాబోతా ఉందట. సో ఇది ఫ్యాక్ట్ ఓరియంటెడ్. 2028 సెప్టెంబర్లో ప్రొడక్షన్ స్టార్ట్ కాబోతా ఉందట. ఇది మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అట్ ద సేమ్ టైం ఇంటిగ్రేటెడ్ వెపన్స్ యూనిట్ అని చెప్పవచ్చు. ఈ దొనకొండలో ఇంటిగ్రేటెడ్ వెపన్స్ యూనిట్ లేదా మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఏర్పాటు చేయబోతున్నారట. ఇంటిగ్రేటెడ్ వెపన్స్ యూనిట్ అంటే సమీకృత ఆయుధ వ్యవస్థ, మన రక్షణ రంగానికి అవసరమైన సెన్సార్స్, అటువంటి వాటికి అవసరమైన కాంపోనెంట్స్ని, డిఫెన్స్ కాంపోనెంట్స్ని ఇక్కడ తయారు చేస్తారు. సో ఇక్కడ జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, దాని బడ్జెట్ ఎంత అంటే 1200 crore. బిజినెస్ అది BDL, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్. నెక్స్ట్ వన్ అగైన్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. ఆంధ్రాలో 172 ఆన్షోర్ చమురు మరియు గ్యాస్ బావులను అభివృద్ధి చేయడానికి 8110 crore ఇన్వెస్ట్మెంట్ పెట్టనున్న ONGC, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. ఇది ఆంధ్రప్రదేశ్లో ఎనర్జీ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో, అంటే ఆయిల్ రిసోర్సెస్, గ్యాస్ రిసోర్సెస్, ఆయిల్ మరియు గ్యాస్ నిల్వలను వెలికి తీయడం కోసము, ఎక్స్ప్లోర్ చేయడం కోసము ఆంధ్రప్రదేశ్లో పొటెన్షియల్ సైట్స్ని గుర్తించారట. అంటే ఈ ఆయిల్, గ్యాస్ ఎక్కువగా ఉండే ప్రాంతాలని గుర్తించారు. అవి 8 బ్లాక్లలో, ఆంధ్రప్రదేశ్లోని 8 పెట్రోలియం మైనింగ్ లీజ్ బ్లాక్లలో 172 ఆయిల్ అండ్ గ్యాస్ వెల్స్ని గుర్తించారు. ఆన్షోర్ గుర్తుపెట్టుకుంటే అవి కూడా ఆన్షోర్. ఇక్కడ ఆన్షోర్, ఆఫ్షోర్ అంటే మనం మెనీ టైమ్స్ వీ డిస్కస్డ్. ఆఫ్షోర్ అంటే మనకి సముద్రాలలో ఉండే ప్రాంతాలు, సముద్రాలలో ఉండే ఈ ఆయిల్ మరియు గ్యాస్ నిక్షేపాలు. ఆన్షోర్ అంటే ఇవి ఒక విధంగా చెప్పాలంటే ల్యాండ్ బేస్డ్, ల్యాండ్ పైన ఉండే నిల్వలు, ఆయిల్ మరియు గ్యాస్ నిల్వలు అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ ఆన్షోర్ బ్లాక్స్ని ఎక్స్ప్లోర్ చేయబోతా ఉన్నారు. ఎంత ఇన్వెస్ట్మెంట్ అంటే 8110 crore. సో ఇక మరి ఆంధ్రప్రదేశ్లో మెయిన్గా ఎనర్జీ రిసోర్సెస్ విషయానికి వస్తే ఆఫ్షోర్ బేసిన్స్ ఎక్కడ ఉన్నాయి? కేజీ బేసిన్ కదా, కృష్ణా గోదావరి బేసిన్ ఆఫ్షోర్ బేసిన్ అంటారు. గ్యాస్ రిజర్వ్స్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఆఫ్షోర్ బేసిన్. ఏ విధంగా అయితే ముంబై హై బేసిన్ ఉందో వెస్ట్రన్ ఇండియా ప్రాంతంలో ముంబై బేసిన్, ఇది కూడా ఆఫ్షోర్, మహారాష్ట్ర ఆ ప్రాంతంలో. ఇక గ్యాస్ ఫీల్డ్స్ అయితే త్రిపురలో కూడా ఉంటాయి, త్రిపురలో, రాజస్థాన్లో, ఇక కావేరీ బేసిన్ తమిళనాడు. సో ఇవన్నీ కూడా ఇండియాలో గ్యాస్ రిజర్వ్స్ అని చెప్పవచ్చు. సో ఇక గుర్తుపెట్టుకోవాల్సింది 172 ఆన్షోర్ ఆయిల్ అండ్ గ్యాస్ వెల్స్, 8110 crore ONGC. నెక్స్ట్ వన్ తెలంగాణ కరెంట్ అఫైర్స్. తెలంగాణలో ఫార్మా సెక్టార్లో పెట్టుబడులు పెట్టడానికి అమెరికాకు చెందిన ఒక ఫార్మా కంపెనీ ముందుకు వచ్చింది. ఆ కంపెనీ పేరు ఎలీ లిల్లీ అనే ఒక కంపెనీ. ఇది ఫార్మాస్యూటికల్ కంపెనీ, అమెరికాకు చెందినది. వీళ్ళు తెలంగాణలో $1 billion ఇన్వెస్ట్మెంట్స్ పెట్టబోతా ఉన్నట్టు ప్రకటించారు. మోర్ దాన్ $1 billion, $1 billion పైగా పెట్టుబడులను ఫార్మా సెక్టార్లో పెట్టబోతా ఉన్నట్టు హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ని పెట్టబోతా ఉన్నట్టు ఇది ప్రకటించింది. సో మనకి ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు. నెక్స్ట్ వన్ క్రిటికల్ మినరల్స్కి సంబంధించి 1500 కోట్ల క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్ ప్రోత్సాహక పథకానికి మార్గదర్శకాలను జారీ చేసిన గనుల మంత్రిత్వ శాఖ. క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ స్కీమ్, ఈ క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ స్కీమ్ని మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ గనుల మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. ఇప్పుడు దీనికి సంబంధించి గైడ్ లైన్స్ని, మార్గదర్శకాలని జారీ చేసింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ గైడ్ లైన్స్ ఏమున్నాయో కొన్ని తెలుసుకోవాలి. ఈ క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ స్కీమ్ గురించి కూడా తెలుసుకోవాలి. దీని బడ్జెట్ ఎంత? 1500 crore. మరి క్రిటికల్ మినరల్స్ అంటే ఏమొస్తాయి?
కీలకమైన ఖనిజాలు, ఉదాహరణకు లిథియము, గ్రాఫైటు, కోబాల్టు, ఇటువంటివి మన ఎలక్ట్రానిక్ వేస్ట్లో ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూస్ చేసే కంప్యూటర్స్ అటువంటి వాటిలో ఈ క్రిటికల్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ క్రిటికల్ మినరల్స్ ముఖ్యంగా మనము లిథియం ఇటువంటి వాటిని ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటాం, ఎక్కువగా అర్జెంటీనా, చిలీ ఇటువంటి కంట్రీస్ నుంచి. సో ఈవెన్ లిథియం అయాన్ బ్యాటరీస్ని కూడా మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. బట్ అలా కాకుండా ఈ క్రిటికల్ మినరల్స్ని ఏవైతే ఎలక్ట్రానిక్ వేస్ట్ ఉందో, ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటే ఏంటి, మనం వాడి పడేసిన కంప్యూటర్లు కావచ్చు, మొబైల్ ఫోన్స్ కావచ్చు, ఇటువంటి వాటిని కనుక రీసైక్లింగ్ చేసినట్టయితే, వాటిని రీసైక్లింగ్ చేసి ఈ క్రిటికల్ మినరల్స్ లిథియం అటువంటి వాటిని మళ్ళీ మనము ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, వాటిని సపరేట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఈ క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది గనుల మంత్రిత్వ శాఖ. అంటే సెకండరీ సోర్సెస్ అని చెప్పవచ్చు. డైరెక్ట్గా ఈ క్రిటికల్ మినరల్స్ని మనం ఉత్పత్తి చేయకపోకుండా సెకండరీ సోర్సెస్ అంటే ఏమొస్తాయి, ఎలక్ట్రానిక్ వేస్ట్, స్పెంట్ లిథియం అయాన్ బ్యాటరీస్, వాడి పడేసిన లిథియం అయాన్ బ్యాటరీస్ని కనుక మనం రీసైకిల్ చేసినట్టయితే అందులో నుంచి ఈ కీలక ఖనిజాలను మనము వెలికి తీయవచ్చు, వేరు చేయవచ్చు అన్న ఉద్దేశం ఇది. తద్వారా మనకి దిగుమతి భారం తగ్గుతుంది. ఇక మరి ఈ స్కీమ్ కింద ఏం గైడ్ లైన్స్ జారీ చేశారు అంటే, ఈ స్కీమ్ కింద ఎవరైతే ఈ రీసైక్లింగ్ ప్లాంట్స్ పెట్టాలి అనుకుంటున్నారో, ఈ క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ ప్లాంట్స్ని ఎవరైతే పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఈ స్కీమ్ కింద స్మాల్ రీసైక్లర్స్ని, లార్జ్ రీసైక్లర్స్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే చిన్న చిన్న రీసైక్లింగ్ పెట్టుబడిదారులను, అలానే పెద్ద పెద్ద రీసైక్లింగ్ పెట్టుబడిదారులను ఇది ప్రోత్సహిస్తుంది. ఇట్ సపోర్ట్స్ బోత్ స్మాల్ అండ్ లార్జ్ స్కేల్ రీసైక్లర్స్. ఇక అలానే ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి, ఈ స్కీమ్ కింద రీసైక్లింగ్ ప్లాంట్ని ఏర్పాటు చేసుకోవడానికి అప్లై చేసుకోవడానికి టైం ఎప్పటి వరకు ఇచ్చారంటే నెక్స్ట్ ఇయర్ April 1 వరకు, 2026 April 1 వరకు ఎక్స్టెండ్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 6 months ఎక్స్టెండ్ చేశారు. ఇక సో ఇవి స్టేట్మెంట్స్లో ఇచ్చినప్పుడు వెళ్ళిపోతాయి ఈ పాయింట్స్, ఈ 2 పాయింట్లు. ఇక ఇండియాలో ఈ వేస్ట్ విషయానికి వస్తే మనకి 2 ఫ్యాక్ట్స్, ఒక 2 ఐడియా ఉండాలి. ఇటీవల మీరు FBO ఎగ్జామ్ చూస్తే ఎలా అడిగాడంటే, భారతదేశంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని ఎప్పుడు తీసుకొని వచ్చారు, భారతదేశంలో మొట్టమొదటి ఈ వేస్ట్ రీసైక్లింగ్ పార్క్ ఎక్కడ ఉంది, అలాంటి క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు. ఫ్యాక్ట్స్ మనకి ఇక్కడ ఈ వేస్ట్ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి, ఇండియాలో ఈ వేస్ట్ని ఎలక్ట్రానిక్ వ్యర్థాలను నియంత్రించడం, మేనేజ్ చేయడం కోసం రూల్స్ ఏమైనా ఉన్నాయంటే 2011లో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని తీసుకురావడం జరిగింది. ఈ వేస్ట్ నియంత్రణ రూల్స్ 2011. తర్వాత దీన్ని అమెండ్మెంట్ చేశారు 2016లో. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ అని చెప్పేసి తీసుకొని వచ్చారు. 2016లో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు నిర్వహణ మరియు నియంత్రణ రూల్స్ 2016లో. దీన్ని 2022లో అమెండ్మెంట్ చేశారు, సవరణ చేశారు. 2023లో మళ్ళీ అమెండ్మెంట్ చేసి సెకండ్ అమెండ్మెంట్ రూల్స్ రెండవసారి తీసుకొని వచ్చారు. సో ఇక్కడ మనకి టైం లైన్ గుర్తుంచుకోండి. జస్ట్ ఈ వేస్ట్ రూల్స్ అంటే తొలుత తీసుకొని వచ్చింది 2011, తర్వాత 16లో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్, 2022లో అగైన్ ఈ వేస్ట్ రూల్స్, 2023లో మళ్ళీ సవరణ చేసి తీసుకొని వచ్చారు. మనకి ఈ ఫస్ట్ది గుర్తున్నా సరిపోతుంది. ఈ 2011 రూల్స్లో తీసుకొని వచ్చిన దాంట్లో ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక క్లాజ్ని చేర్చారు. ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక నిబంధన. అంటే ఏంటి ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటే, ఎవరైతే ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తూ ఉన్నారో, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తూ ఉన్నారో వాళ్ళే వాటిని మేనేజ్ చేయాలి చివరి వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని తయారు చేస్తూ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ కంప్యూటర్స్ని ఎవరైతే తయారు చేస్తున్నారు అనుకోండి, దాని లైఫ్ సైకిల్ ముగిసేంత వరకు కూడా దాన్ని వీళ్ళే శాస్త్రీయంగా, సైంటిఫిక్గా దాన్ని నియంత్రించాలి, నిర్వహించాలి, మేనేజ్ చేయాలి. ఆ ప్రొడ్యూసర్కే బాధ్యత, ఆ ఉత్పత్తిదారుడిదే బాధ్యత. ఒకవేళ అతను కనుక ఆ ఎలక్ట్రానిక్ వ్యర్థాన్ని, వేస్ట్ని నియంత్రించడంలో విఫలమైతే అతని పైన పనిష్మెంట్ కూడా ఉంటుంది. ఫైన్ ఉంటుంది. సో అది రూల్స్. ఇక భారతదేశంలో మొట్టమొదటి ఈ వేస్ట్ రీసైక్లింగ్ ఎకో పార్క్ ఎక్కడ ఉంది? ఇండియాస్ ఫస్ట్ ఈ వేస్ట్ రీసైక్లింగ్ ఎకో పార్క్, దీన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఢిల్లీలో
ముఖ్యంగా నార్త్ ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ ఎకో పార్క్ అన్నాడు. ఇండియాస్ ఫస్ట్ ఈ వేస్ట్ రీసైక్లింగ్ ఎకో పార్క్ అంటే, ఎకో పార్క్ అంటే ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ని శాస్త్రీయంగా రీసైకిల్ చేయాలి, అలానే పర్యావరణానికి హాని కలిగించని విధంగా ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ని నిర్వహించాలి. టు రీసైకిల్ ద ఎలక్ట్రానిక్ వేస్ట్ ఇన్ ఏ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ మేనర్ అనేది. సో ఎక్కడ భారతదేశం మొట్టమొదటి ఎలక్ట్రానిక్ వేస్ట్ రీసైక్లింగ్ ఎకో పార్క్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఢిల్లీలో బిల్డ్ చేస్తూ ఉన్నారు, నిర్మిస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ అబౌట్ క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ స్కీమ్. సో గుర్తుపెట్టుకోండి 1500 crore బడ్జెట్. మంత్రిత్వ శాఖ కూడా గుర్తుంచుకోండి, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. వన్యప్రాణుల వారం 2025 సందర్భంగా హర్యానాలో నమో వన్కు శంకుస్థాపన చేసిన కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ గారు. వన్యప్రాణుల వారం 2025. వైల్డ్ లైఫ్ వీక్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. అంటే ఈ వన్యప్రాణుల్ని కాపాడుకోవాలి, బయోడైవర్సిటీ. ఈ వన్యప్రాణులు అంటే ఏంటి? జంతువులు. ఈ వన్యప్రాణుల్ని, వైల్డ్ లైఫ్ని కాపాడుకోవడం కోసం అవగాహన, అవేర్నెస్ కల్పించడం కోసము ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరము ఇండియాలో అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 8 వరకు, అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 8 వరకు వైల్డ్ లైఫ్ వీక్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ వైల్డ్ లైఫ్ వీక్ 2025 సెలబ్రేషన్స్ని ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేందర్ యాదవ్ గారు ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ వద్ద ఉన్న వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వద్ద ప్రారంభించారు ఈ సెలబ్రేషన్స్ని. అలానే ఆ సెలబ్రేషన్స్ని అక్కడ ప్రారంభించారు. హర్యానాలో నమో వన్ అనే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. నమో వన్, ఇక్కడ నమో వన్ అంటే ఏం లేదు, పేరులో ఉంది వన్, వనము, అడవి. అంటే ప్లాంటేషన్ డ్రైవ్, మొక్కలు నాటే ఒక కార్యక్రమం. ఎక్కడ ప్రారంభించారు? నమో వన్, హర్యానా. అలానే ఇదే వన్యప్రాణుల వారం 2025 సందర్భంగా రాజస్థాన్లో మొట్టమొదటి నమో బయోడైవర్సిటీ పార్క్, రాజస్థాన్లో కూడా రాజస్థాన్ యొక్క మొట్టమొదటి నమో బయోడైవర్సిటీ పార్కును కూడా ప్రారంభించారు ఎన్విరాన్మెంట్ మినిస్టర్. ఆల్వార్లో, రాజస్థాన్లోని ఆల్వార్లో. అంటే ఇవన్నీ ఒకటే, నమో బయోడైవర్సిటీ పార్క్ అయినా నమో వన్ అయినా ఉద్దేశం ఒక్కటే, ఆబ్జెక్టివ్ ఒక్కటే, చెట్లను పెంచాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. మనకి ఈ పాయింట్స్, మనకి ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్. ఇక వైల్డ్ లైఫ్ వీక్ గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ 2 to అక్టోబర్ 8. మరి థీమ్ ఏంటి? డెఫినెట్లీ వైల్డ్ లైఫ్ వీక్ 2025 థీమ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. థీమ్ వచ్చేసి హ్యూమన్ వైల్డ్ లైఫ్ కో ఎగ్జిస్టెన్స్. హ్యూమన్ వైల్డ్ లైఫ్ కో ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, జంతువులకి మనుషులకి మధ్య ఘర్షణలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి, హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్. సో ఆ యొక్క వివాదాలు, ఆ ఘర్షణలు నియంత్రించడం కోసం హ్యూమన్ వైల్డ్ లైఫ్ కో ఎగ్జిస్టెన్స్ అంటే మానవులు మరియు జంతువులు కలిసిమెలిసి సఖ్యతగా జీవించాలి, అంటే ఒకరి ప్రాంతంలోకి ఒకరు రాకోకుండా చూసుకోవాలన్నట్టు. సో థీమ్ గుర్తుపెట్టుకోండి తప్పకుండా. ఇంకా ఈ వన్యప్రాణుల వారం 2025 సందర్భంగా భూపేందర్ యాదవ్ గారు ఒక 5 ప్రాజెక్టులను లాంచ్ చేశారు. ఆ ప్రాజెక్టులు కూడా మనకి ఇంపార్టెంట్. ఆ ప్రాజెక్టులు టైగర్కు సంబంధించినవి, టైగరు, డాల్ఫిను, స్లాత్ బీర్, ఎలుగుబంటికి సంబంధించినవి. ఒక్కోటి తెలుసుకుందాం మనం. జస్ట్ 5 నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్స్ని మినిస్టర్ ప్రారంభించారు. ఒకటి వచ్చేసి ప్రాజెక్ట్ డాల్ఫిన్ని అమలు చేసే ఒక ప్రణాళిక, ప్రణాళికను ప్రారంభించారు. ప్రాజెక్ట్ స్లోత్ బేర్ని ప్రారంభించారు. స్లోత్ బేర్ అంటే ఎలుగుబంటి, దాన్ని సంరక్షించడం కోసం, ప్రొటెక్ట్ చేయడం కోసం. ప్రాజెక్ట్ గరియలకు సంబంధించిన ఒక ప్లాన్ని ప్రారంభించారు. గరియలు అంటే మొసలి కదా. ఇక ఈ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ని మేనేజ్ చేయడం కోసం, జంతువులు మానవుల మధ్య జరుగుతూ ఉన్న ఈ ఘర్షణలను తగ్గించడం కోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ న్యాచురల్ హిస్టరీ, సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ న్యాచురల్ హిస్టరీ, శాకాన్ వద్ద ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ప్రారంభించారు. ఇక టైగర్స్ అవుట్ సైడ్ టైగర్ రిజర్వ్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా లాంచ్ చేశారు. టైగర్స్ అవుట్ సైడ్ టైగర్ రిజర్వ్ అంటే ఏంటి? టైగర్ రిజర్వ్ బయట ఉన్న టైగర్లను కాపాడడం కోసం. జనరల్గా ఇండియాలో టైగర్ రిజర్వ్ ఇలా ఉంటుంది కదా, కోరు, బఫర్ అని 2 ఉంటాయి. టైగర్ రిజర్వ్ మనం తెలుసుకున్నాం, టైగర్ రిజర్వ్లో 2 ఉంటాయి, కోరు, బఫరు అనేసి. అదే బయోస్పియర్ రిజర్వ్ అయితే 3 లేయర్, కోరు, బఫరు, ట్రాన్సిషన్ జోన్ అని చెప్పేసి. కానీ టైగర్ రిజర్వ్కు మాత్రమే 2 లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇండియాలో టైగర్స్ ఎన్ని ఉన్నాయి? అప్రాక్సిమేట్లీ 3682 టైగర్స్ ఉన్నాయి.
3682 టైగర్స్. ఇందులో 30% టైగర్స్ ఈ టైగర్ రిజర్వ్ల బయట తిరుగుతూ ఉంటాయట కొన్ని. అంటే టైగర్ రిజర్వ్ కాకోకుండా టైగర్ రిజర్వ్ బయట కూడా సుమారుగా 30% టైగర్లు సంచరిస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుంది, అవి మనుషుల ఉండే చోటికి పోయినప్పుడు అవి మనుషులు వీటిని చంపడం అటువంటిది జరుగుతుంది. సో ఆ టైగర్ రిజర్వ్స్ బయట తిరుగుతూ ఉన్న పులులను సంరక్షించడం కోసం ఈ ఇనిషియేటివ్ని ప్రారంభించారు మంత్రి. సో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి 5 ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు. ఇక సలీం అలీ గారు అంటేనే గుర్తు రావాల్సింది బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు ఈయన్ని. బర్డ్ మ్యాన్ అంటే పక్షుల సంరక్షణ కోసం కృషి చేస్తూ ఉంటారు. సలీం అలీ బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ అగైన్ బయోడైవర్సిటీకి సంబంధించి కోరల్ రీఫ్స్కి సంబంధించి. కోరల్ రీఫ్స్ అంటే తెలుగులో పగడపు దిబ్బలు అంటారు కదా, ఇవి ఎక్కువగా సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతంలో ఉంటాయి. ఫిలిప్పైన్స్, మలేషియా, ఇండోనేషియా ఇటువంటి ప్రాంతాలలో, ఇటువంటి కంట్రీస్లో. ఇప్పుడు ఆ కోరల్ రీఫ్స్ని సంరక్షించడం కోసము ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో మొట్టమొదటి క్రయో బ్యాంక్ని ఫిలిప్పైన్స్ కంట్రీ లాంచ్ చేసింది. ఆగ్నేయాసియాలో మొట్టమొదటి పగడపు లార్వా క్రయో బ్యాంకు తెలుగులో, అదే ఇంగ్లీష్లో అయితే సౌత్ ఈస్ట్ ఏషియాస్ ఫస్ట్ కోరల్ లార్వే క్రయో బ్యాంక్. సౌత్ ఈస్ట్ ఏషియాస్ ఫస్ట్ కోరల్ లార్వే క్రయో బ్యాంక్. దీన్ని ఫిలిప్పైన్స్ కంట్రీ లాంచ్ చేసింది. ఫిలిప్పైన్స్. ఇక్కడ క్రయో బ్యాంక్ అంటే ఏంటి? ఫస్ట్ కోరల్ బ్లీచింగ్. కోరల్స్ అంటే తెలుసుకోవాలి. ఇవి కోరల్స్ సముద్రాల్లో నివసించే జీవులు, కోరల్ పొలిప్స్ అంటారు. ఈ కోరల్ పొలిప్స్ ఇవి మెరైన్ ఆర్గానిజమ్స్, ఒక బయోడైవర్సిటీ, రిచ్ బయోడైవర్సిటీ అని చెప్పవచ్చు. ఈ కోరల్ పొలిప్స్ని రెయిన్ ఫారెస్ట్స్ ఆఫ్ ద సీ అని పిలుస్తారు. రెయిన్ ఫారెస్ట్స్ ఆఫ్ సీగా కూడా పిలుస్తారు. అంటే ఏంటి రెయిన్ ఫారెస్ట్లు అంటే? అమెజాన్ అడవుల్ని రెయిన్ ఫారెస్ట్లు అంటారు కదా, అక్కడ ఎక్కువగా జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది, పక్షులు, జంతువులు. ఈ కోరల్ పొలిప్స్ని రెయిన్ ఫారెస్ట్స్ ఆఫ్ సీస్గా పిలుస్తారు. అంటే ఏంటి? అంత జీవ వైవిధ్యం ఇక్కడ ఉంటుంది, అన్ని జీవులు ఉంటాయి కోరల్స్లో. మరి కోరల్స్ ఆల్రెడీ నశిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం కోరల్ మాస్ బ్లీచింగ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది. అంటే ఇవి నశిస్తూ ఉన్నాయి. నశించినప్పుడు అవి రంగును కోల్పోయి తెల్లగా మారిపోతూ ఉన్నాయి. సో ఈ కోరల్స్ నశించుకోకుండా ఉండాలి అంటే వాటి సీడ్స్ని, వాటి విత్తనాల్ని తక్కువ టెంపరేచర్ వద్ద, అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద కనుక వాటిని స్టోర్ చేసి, వాటిని ఫ్రీజ్ చేస్తే, వాటిని భద్రపరిచి, వాటిని ఘనీభవింపజేస్తే భవిష్యత్తులో దాని జెనెటిక్ డైవర్సిటీని, ఈ కోరల్ ఆర్గానిజమ్స్, ఈ కోరల్ జీవుల యొక్క జన్యు వైవిధ్యాన్ని భవిష్యత్తులో కాపాడవచ్చు అన్న ఉద్దేశంతో ఫిలిప్పైన్స్ ఇప్పుడు లాంచ్ చేసింది. సో క్రయో బ్యాంక్ అంటే ఏం లేదు, ఇట్స్ లైక్ ఏ ఆర్టిఫిషియల్ కన్జర్వేషన్ స్ట్రాటజీ. ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే బొటానికల్ పార్క్స్, జూస్ ఉంటాయో, ఇవంతా కూడా ఎగ్జైటివ్ కన్జర్వేషన్ అని చెప్పవచ్చు. ఎగ్జైటివ్ కన్జర్వేషన్ అంటే తమ సహజ ప్రాంతాల్లో కాకోకుండా వెలుపల కృత్రిమంగా వాటిని భద్రపరిస్తే దాన్నే ఎగ్జైటివ్ కన్జర్వేషన్ స్ట్రాటజీ అంటారు. మొన్న FBO 2025లో దీని గురించి అడిగాడు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. బయోడైవర్సిటీ చెప్పుకునేటప్పుడు ఇన్సైటివ్ స్ట్రాటజీస్, ఎక్సైటివ్ స్ట్రాటజీస్ అని. సో ఇట్లా కాన్సెప్ట్స్ హెల్ప్ అవుతాయి. జస్ట్ క్రయో బ్యాంక్ అని తెలుసుకొని వదిలేస్తే సరిపోదు. ఆ క్రయో బ్యాంక్ ఏంటి అంటే ఎక్సైటివ్ కన్జర్వేషన్ స్ట్రాటజీ. అంటే కృత్రిమంగా తమ యొక్క సహజ ప్రాంతాల్లో కాకుండా మనం వేరే చోట వాటిని భద్రపరుస్తూ ఉన్నాం. ఇప్పుడు బొటానికల్ గార్డెన్స్ అంటారు. బొటానికల్ గార్డెన్స్లో మొక్కల్ని పెంచుతూ ఉంటారు. ఎందుకు పెంచుతూ ఉంటారు? అవి అంతరించిపోయే ప్రమాదం ఉన్నప్పుడు ఆ మొక్కలకు సంబంధించిన విత్తనాలను తీసుకొని వచ్చి ఆ బొటానికల్ గార్డెన్స్లో పెంచి వాటిని మళ్ళీ అభివృద్ధి చేస్తారు. సో అది ఎగ్జైటివ్ కన్జర్వేషన్ స్ట్రాటజీ. సో బీ కేర్ఫుల్. సో ఇప్పుడు ఫిలిప్పైన్స్ లాంచ్ చేసింది వీటిని కాపాడాలి అని చెప్పేసి. ఇక కోరల్ పొలిప్స్ ఎక్కువగా ఉండేది కోరల్ ట్రయాంగిల్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. సౌత్ ఈస్ట్ ఏషియా, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, తిమోర్ లెస్తే, పపువా న్యూగినియా, సోలమన్ ఐలాండ్స్, ఈ ప్రాంతాలలో ఎక్కువగా కోరల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇటీవల మనము డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్, హీలియోస్పియర్ను పరిశోధించడానికి ఇటీవల ఐమ్యాప్ మిషన్ను ఏ దేశం ప్రయోగించింది? రీసెంట్లీ విచ్ కంట్రీ లాంచ్డ్ ఐమ్యాప్ మిషన్ టు ఎక్స్ప్లోర్ ద హీలియోస్పియర్? హీలియోస్పియర్ అంటే ఏంటి? ఇది ట్రై చేయండి. ఈ ఐమ్యాప్ మిషన్ను ఏ కంట్రీ లాంచ్ చేసింది? ట్రై చేయండి. ఏ రాకెట్ ద్వారా లాంచ్ చేసింది? ఐమ్యాప్ అంటే అబ్రివేషన్ కూడా ట్రై చేయండి. ఇక అలానే డేవిస్ కప్ ఏ క్రీడకు సంబంధించినది మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. సో కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీరు కామెంట్కి ఆన్సర్ ఇస్తేనే నాకు కొద్దిగా మోటివేషన్ ఉంటుంది. ఆ కామెంట్ సెక్షన్ మీరు ఇచ్చినట్టు ఆన్సర్లు ఇచ్చినట్టయితే నేను ఐ కెన్ గో ఇన్ టు ద డీప్. యాక్చువల్లీ ఎప్పుడైతే మీరు సమాధానాలు ఇచ్చినట్టయితే నేను దాన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్న
లైక్ మోటివేషన్, వీ నీడ్ సమ్ ఇన్సెంటివ్ రైట్. ఆ ప్రోత్సాహం అనేది కొద్దిగా కావాలా. సో డెఫినెట్లీ ట్రై టు ఆన్సర్. మీరు కనుక కొద్దిగా ట్రై చేసిన ఆన్సర్ అట్లీస్ట్ లైక్ వాట్ ఈస్ హీలియోస్పియర్, వాట్ ఈస్ ఐమ్యాప్ మిషన్, విచ్ కంట్రీ, వాట్ ఎవర్, అట్లీస్ట్ వాట్ ఎవర్ యు నో, ట్రై టు ఆన్సర్ ఇట్ అవుట్ సో దట్ వీ కెన్ గో ఇన్ డీటెయిల్. ఇక డేవిస్ కప్ ఏ క్రీడకు సంబంధించినది? నెక్స్ట్ నిన్న అడిగిన క్వశ్చన్స్ వచ్చేసి ప్రాజెక్ట్ చీతాను ఎప్పుడు లాంచ్ చేసింది ఇండియా అంటే 2022లో. యాక్చువల్లీ 1952లోనే భారతదేశంలో ఈ చీతాలు, ఆసియాటిక్ చీతాలు, ఆసియా చిరుతపులులు ఎక్స్టింక్ట్ అయినాయి, అంతరించిపోయినాయి. సో వీటిని మళ్ళీ ఇండియాలోకి ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పేసి 2022లో ఫస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ట్రాన్స్లొకేషన్ ప్రాజెక్ట్, తొలిసారిగా వేరే ఖండం నుంచి ఇంకో ఖండంలోకి చీతాలను ప్రవేశపెట్టడం జరిగింది. 2022లో లాంచ్ చేశారు. 2022లో లాంచ్ చేసినప్పుడు ఫస్ట్ నమీబియా నుంచి 8 చీతాస్ని ఇండియాలోకి మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో ప్రవేశపెట్టారు. తర్వాత 2023లో సౌత్ ఆఫ్రికా నుంచి మరో 12 చీతాలను మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లోకి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కొన్ని జన్మించాయి, కొన్ని మరణించాయి. ఇక కూనో నేషనల్ పార్క్ నుంచి ఇటీవల కొన్నింటిని అదే మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంచురీలో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఆసియాటిక్ చీతా ఇండియాలో 1952లో అంతరించిపోయింది. కానీ ఒక విధంగా చెప్పాలంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని చెప్పవచ్చు. ఆసియాటిక్ చీతా IUCN స్థితి క్రిటికల్లీ ఎండేంజర్డ్, తీవ్రమైన ప్రమాదంలో ఉంది. అంటే కొన్ని ఆసియా దేశాల్లో ఇంకా ఉంది. ఇక ఆఫ్రికన్ చీతా విషయానికి వస్తే వల్నరబుల్, దాని IUCN స్థితి వల్నరబుల్ ఆఫ్రికన్ చీతా. సో మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తే మనం ఇంకా కొద్దిగా డీటెయిల్గా ప్రతిసారి రీకాల్ చేసుకున్నట్టు ఉంటుంది. అదర్వైజ్ ఐ వోంట్ గెట్ దట్ మచ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ వన్, క్రిప్టో కరెన్సీకి ఎగ్జాంపుల్స్. క్రిప్టో కరెన్సీకి ఎగ్జాంపుల్స్ అంటే లైక్ బిట్ కాయిన్, ఎథీరం, సొలానా, దీస్ ఆర్ వీ కెన్ సే. అండ్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ రీసెంట్లీ RBI launched. దిస్ ఈజ్ సెంట్రల్ బ్యాంక్ digital currency. Who launched it? RBI. It's an alternative to cryptocurrency. It's a digital currency. ఇక స్టేబుల్ కాయిన్స్ విషయానికి వస్తే ఇది కూడా క్రిప్టో కరెన్సీనే కదా, వన్ టైప్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ. మరి ఇండియాలో క్రిప్టో కరెన్సీస్ని బ్యాన్ చేయలేదు, అలా అని చెప్పేసి లీగల్గా గుర్తించలేదు, వీటిని నిషేధించలేదు, అలా అని చెప్పేసి వీటికి చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వలేదు. బట్ స్టిల్ ఇండియన్ గవర్నమెంట్ కెన్ ట్యాక్స్ ఇట్. అంటే ఈ క్రిప్టో కరెన్సీలలో ఎవరైతే ఆర్థిక లావాదేవీలు, ఈ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారో వాటిపైన భారత ప్రభుత్వం పన్నులు వేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ట్యాక్సింగ్ క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్. వాటిని గుర్తించకపోయినా చట్టబద్ధంగా వాటిపైన ఆర్థిక లావాదేవీలు జరిపితే వాటిపైన పన్నులు వేస్తూ ఉంది భారత ప్రభుత్వం, RBI. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్స్లలో ఇచ్చినప్పుడు వెళ్ళిపోతుంది. వాడు ఇలా కూడా అడగవచ్చు, భారతదేశంలో క్రిప్టో కరెన్సీని అధికారికంగా గుర్తించలేదు, అట్ ద సేమ్ టైం వీటిపైన ఆర్థిక లావాదేవీలు జరిపినట్టయితే వాటిపైన పన్నులు కూడా విధించరు అనేసి కూడా అడగవచ్చు. అప్పుడు రాంగ్ అవుతుంది స్టేట్మెంట్. నెక్స్ట్ వన్, నమో సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ. ఇప్పుడే నమో 1 పార్క్ గురించి డిస్కస్ చేసుకున్నాం. వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ నమో. వై పీపుల్ ఆర్ అగైన్ అండ్ అగైన్ పుట్టింగ్ ద టర్మ్ లైక్ నమో అంటే ఐ థింక్ నరేంద్ర మోడీ మేబీ. నమో సెమీ కండక్టర్ ల్యాబొరేటరీని IIT భువనేశ్వర్ వద్ద ఏర్పాటు చేయడం కోసము యూనియన్ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఆమోదం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నమో సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ అట్ IIT భువనేశ్వర్. దీని ముఖ్య ఉద్దేశము సెమీ కండక్టర్ వ్యవస్థని, సెమీ కండక్టర్ రీసెర్చ్ని అభివృద్ధి చేయాలి, సెమీ కండక్టర్ రంగంలో డిజైన్స్ని డెవలప్ చేయాలి, ప్రోత్సహించాలి అని చెప్పేసి దీన్ని 4,95,00,000 రూపీస్తో IIT భువనేశ్వర్ వద్ద ఈ ల్యాబొరేటరీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఆమోదం తెలపడం జరిగింది. ఫర్ సెమీ కండక్టర్ ట్రైనింగ్, డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్. ఇక్కడ యువతకు సెమీ కండక్టర్ రంగంలో అవసరమైన నైపుణ్యాలను కూడా నేర్పించడం జరుగుతుందట. ఇక సెమీ కండక్టర్స్ విషయానికి వస్తే ఆల్రెడీ ఇండియాలో మెనీ ఇనిషియేటివ్స్ ఆర్ దేర్. ఇండియా సెమీ కండక్టర్ మిషన్, దీన్ని 2021లో ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ మీటీ లాంచ్ చేసింది. దీనికోసం 76,000 crore బడ్జెట్ని కేటాయించడం జరిగింది. ఇక ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ను కూడా తీసుకొని వచ్చారని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇటీవల ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్, అంటే ఈ సెమీ కండక్టర్స్కి
ఈ సెమీకండక్టర్స్ని తయారు చేయడం కోసం, ఎలక్ట్రానిక్ పరికరాలకు అవసరమైన పరికరాలను తయారు చేయడం కోసము 22,919 crore-తో 22,919 crore-తో ఈసీఎంసీ స్కీమ్ను కూడా లాంచ్ చేయడం జరిగింది. సో నమో సెమీకండక్టర్ ల్యాబొరేటరీ, ఐఐటి భువనేశ్వర్. నెక్స్ట్ వన్, డిఫెన్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. నాట్ పోలరెక్స్ ఎక్సర్సైజ్. నాట్ పోలరెక్స్ ఎక్సర్సైజ్. ఈ నాట్ పోలరెక్స్ అనే ఒక ఎక్సర్సైజ్ని 10th ఎడిషన్ని 10వ ఎక్సర్సైజ్ని ఇండియన్ కోస్ట్ గార్డు 2 రోజుల పాటు తమిళనాడులోని చెన్నైలో నిర్వహించింది. చెన్నైలో కండక్ట్ చేసింది. ఎవరు నిర్వహించారు? భారత తీర రక్షక దళం, ఇండియన్ కోస్ట్ గార్డ్. October 5th నుంచి October 6th వరకు నిర్వహించింది. ఇక నాట్ పోలరెక్స్ అంటే ఇది నేషనల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్. నాట్ పోలరెక్స్ అంటే నేషనల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్. ఎన్నవ ఎడిషన్? 10th ఎడిషన్. దీని ముఖ్య ఉద్దేశం, ఇప్పుడు ఇండియాలో ఎక్కువగా చూస్తే ఆయిల్ స్పిల్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సముద్రాలలో ఆయిల్ మోసుకుని వెళ్తూ ఉన్న ట్యాంకర్లు, ఈ నౌకలు, ఈ షిప్స్ ఏవైతే ఉంటాయో కొన్నిసార్లు యాక్సిడెంట్కి గురయ్యి ఆ ఆయిల్ మొత్తం కూడా ఒలికిపోతుంది సముద్రాలలో. అప్పుడు అక్కడ ఉన్న బయోడైవర్సిటీ, చేపలు అటువంటివన్నీ కూడా నశిస్తాయి. సో ఇటువంటి ఆయిల్ స్పిల్స్ని ఎదుర్కోవడం కోసము ఒక ఎక్సర్సైజ్ నాట్ పోలరెక్స్ ఎక్సర్సైజు, నేషనల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్. ఎన్నవ ఎడిషన్? 10th ఎడిషను. ఇందులో ఐసీజీ అధికారులు, ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు, నేషనల్ రిప్రజెంటేటివ్స్, జాతీయ స్థాయిలో అధికారులు, అలానే 32 కంట్రీస్కు చెందిన 40 ఆఫీసర్స్, 32 దేశాలకు చెందిన 40 ఫారిన్ ఆఫీసర్స్ ఇందులో పాల్గొన్నారు ఈ ఎక్సర్సైజ్లో. అలానే ఇండియన్ కోస్ట్ గార్డు నేషనల్ ఆయిల్ స్పిల్ డిజాస్టర్ కంటింజెన్సీ ప్లాన్ని కూడా నిర్వహించింది. నేషనల్ ఆయిల్ స్పిల్ డిజాస్టర్ కంటింజెన్సీ ప్లాన్ మీటింగ్ని చెన్నైలో నిర్వహించింది, కండక్ట్ చేసింది. అది 27th మీటింగ్, 27వ నేషనల్ ఆయిల్ స్పిల్ డిజాస్టర్ కంటింజెన్సీ ప్లాన్. అంటే ఏంటి? ఈ ఆయిల్ స్పిల్ అటువంటి విపత్తులను ఎదుర్కోవడానికి ఒక ప్రణాళిక మీటింగ్, ఒక ప్రణాళిక సమావేశం. ఎన్నవది? అది 27వది. అదే ఈ ఎక్సర్సైజ్ అయితే 10th ఎక్సర్సైజ్. సో గుర్తుపెట్టుకోండి, ఎక్కడ జరిగింది అంటే చెన్నై, 2 రోజుల పాటు October 5 to 6. నెక్స్ట్ వన్, ఐఎన్ఎస్ సహ్యాద్రి. అగైన్ ఇది ఒక శివాలిక్ క్లాసుకు చెందిన స్టెల్త్ ఫ్రిగేట్. శివాలిక్ క్లాస్కు చెందిన ఒక స్టెల్త్ ఫ్రిగేట్, ఇండియన్ నేవల్ షిప్ సహ్యాద్రి. ఇది మలేషియాలోని కెమమాన్ పోర్టుకి చేరుకునింది. మలేషియాలోని కెమమాన్ పోర్టుకి చేరుకునింది. దీని ముఖ్య ఉద్దేశం ఇండియా మలేషియా కంట్రీస్ మధ్య నేవల్ కొలాబరేషన్ని, నౌకా సహకారాన్ని మెరుగుపరచడం కోసం, టు ఎన్హాన్స్ ద కొలాబరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ మలేషియా నేవీస్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఐఎన్ఎస్ సహ్యాద్రి ఇది ఇండిజినస్ శివాలిక్ క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్, అంటే స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ శివాలిక్ క్లాస్. ఇక్కడ స్టెల్త్ ఫ్రిగేట్ అంటే ఏంటి? మెనీ టైమ్స్ వి డిస్కస్డ్. స్టెల్త్ ఫ్రిగేట్ ఇది ఒక అడ్వాన్స్డ్ ఫ్రిగేటు. ముఖ్యంగా శత్రు దేశాలకు చెందిన సబ్మెరైన్స్ని, శత్రు దేశాలకు చెందిన మిస్సైల్స్ని, అటువంటి వాటిని డిస్ట్రాయ్ చేయాలి, నాశనం చేయాలి అంటే ప్రాజెక్ట్ 17 కింద 3 శివాలిక్ క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్లని ముంబైలోని మెజగావున్ డాక్ లిమిటెడ్ వద్ద నిర్మించడం జరిగింది. ప్రాజెక్ట్ 17 కింద 3 శివాలిక్ క్లాసుకు చెందిన స్టెల్త్ ఫ్రిగేట్స్ని ముంబైలోని మెజగావున్ డాక్ లిమిటెడ్, ఇదొక ప్రభుత్వ రంగ సంస్థ, ఈ నౌకా నిర్మాణ సంస్థ, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీ రిలేటెడ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ షిప్స్, MDL, అక్కడ నిర్మించారు. మరి ఆ 3 ఏవి అంటే, ఒకటి ఐఎన్ఎస్ శివాలిక్, మరొకటి ఐఎన్ఎస్ సాత్పురా, మరొకటి ఐఎన్ఎస్ సహ్యాద్రి. అంటే ఇది 3వది, థర్డ్ వన్ అండ్ లాస్ట్ వన్ అని చెప్పవచ్చు, చివరిది 3వది. మరి స్టెల్త్ ఫ్రిగేట్ అంటేనే వీటిపైన సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ని ఫిట్ చేయవచ్చు, మిసైల్స్ని వీటిపైన ఫిట్ చేసి లాంచ్ చేయవచ్చు. బ్రహ్మోస్ లాంటి మిసైల్స్ని కూడా వీటిపైన ఫిట్ చేయొచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రాజెక్ట్ 17 అంటే శివాలిక్ క్లాసు. మరి ప్రాజెక్ట్ 17A కూడా ఉంది, దీనికంటే అడ్వాన్స్డ్, శివాలిక్ క్లాస్ కంటే అడ్వాన్స్డ్. అదే నీలగిరి క్లాస్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ వింధ్యగిరి, అలాంటివి ఉన్నాయి కదా, మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రాజెక్ట్ 17A అంటే నీలగిరి. మళ్ళీ ప్రాజెక్ట్ 17 కంటే ముందు ఏముండింది అంటే తల్వార్ క్లాస్ అని ఉండింది. ప్రాజెక్ట్ 17 కంటే ముందు తల్వార్ క్లాసు. తల్వార్ క్లాస్కి అప్గ్రేడెడ్ వర్షనే
ప్రాజెక్ట్ 17కి ఇంకా అభివృద్ధి చెందిన వర్షన్, అప్గ్రేడ్ వర్షన్ అంటే నీలగిరి క్లాస్ 17A. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది MDL దగ్గర డెవలప్ చేశారు వీటిని. నెక్స్ట్ వన్ అగైన్ అనదర్ INS షిప్, ఇండియన్ నేవల్ షిప్ INS ఆండ్రోత్. మనము ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, బట్ అగైన్ ఇట్స్ ఇన్ న్యూస్. ఇప్పుడు ఈ INS ఆండ్రోత్ని నేవీకి అప్పగించడం జరిగింది. విశాఖపట్నంలోని నావల్ డాక్ యార్డ్ వద్ద దీన్ని నేవీకి అప్పగించడం జరిగింది. ఈ INS ఆండ్రోత్ అనేది ఇది ఒక యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. ఈ INS ఆండ్రోత్ అనేది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. ఇక్కడ మనకి పర్పస్ అది ఏంటిదో తెలియాలా. INS సహ్యాద్రి అంటే వాడు ఎలా అడుగుతాడు, ఏం ఎక్కువ అడగడు వాడు, జస్ట్ INS సహ్యాద్రి అంటే ఏమిటి అని చెప్పేసి 4 ఆప్షన్లు ఇస్తాడు. ఇది శివాలిక్ క్లాసుకు చెందిన స్టెల్త్ ఫ్రిగేట్ అంటాడు. ఇంకొక ఆప్షన్లో ఇది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అంటాడు. సో మనకి అది ఏంటిదో తెలిస్తే సరిపోతుంది. INS ఆండ్రోత్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అంటే ఏంటి, జలంతర్గాములు, శత్రు దేశాలకు చెందిన జలంతర్గాములను నాశనం చెయ్యాలి అంటే ఇది ఒక యాంటీ సబ్మెరైన్ వార్ఫేరు. ఈ షాలో వాటర్స్లో ఇది ఉంటుంది. ఇది రెండవది. ఈ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్లో భాగంగా 8ని నిర్మించారు. 8ని నిర్మిస్తూ ఉన్నారు, 8. అందులో ఇది రెండవది. సెకండ్ది వచ్చేసి INS ఆండ్రోత్. ఫస్ట్ది వచ్చేసి INS అర్నాలా. దీన్ని జూన్ 2025లో ఆల్రెడీ నేవీకి అప్పగించడం జరిగింది. సో ఇప్పుడు ఎక్కడ నేవీకి అప్పగించారో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. విశాఖపట్నంలోని నావల్ డాక్ యార్డ్ వద్ద. ఈ INS ఆండ్రోత్లో మోర్ దాన్ 80% ఇండిజినస్ కంటెంట్ ఉంటుంది. అంటే ఏంటి, దీంట్లో స్వదేశీ సాంకేతికత 80% పైగా ఉంటుంది. వీటిని ఎక్కడ బిల్డ్ చేశారు, ఎక్కడ నిర్మించారు అంటే కోల్కతాలోని GRSC, వెస్ట్ బెంగాల్లోని కోల్కతా వద్ద ఉన్న ప్రభుత్వ రంగ నౌకా నిర్మాణ సంస్థ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ వద్ద దీన్ని నిర్మించారు. సో దిస్ ఈజ్ అబౌట్ INS ఆండ్రోత్. ఇది లెంగ్త్ 77 మీటర్స్ ఉంటుందట. లెంగ్త్ 77 మీటర్స్. మనకి అదంత అవసరం లేదు, జస్ట్ ఈ పర్పస్, దీని ఉద్దేశము ఇదేంటో తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ AI ఆధారిత గ్రోకీపీడియా. ఇప్పుడు ఏ విధంగా అయితే మనకి వికీపీడియా, మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ చదవాలి అంటే మనకి ఏ విధంగా అయితే ఇంటర్నెట్లో వికీపీడియా ఉందో, ఇప్పుడు ఆ వికీపీడియాకి కాంపిటీషన్గా, పోటీదారుగా అమెరికాకు చెందిన ఎలాన్ మస్క్కు చెందిన XAI కంపెనీ, ఎలాన్ మస్క్కు చెందిన XAI కంపెనీ గ్రోకీపీడియాను లాంచ్ చేస్తూ ఉన్నట్టు ప్రకటించాడు. 2 వారాల్లో దీన్ని తీసుకురాబోతా ఉన్నట్టు ప్రకటించాడు. ఇది AI పవర్డ్ గ్రోకీపీడియా అట. AI ఆధారంగా పనిచేసేది. మరి ఏమబ్బా వికీపీడియాతో పోల్చుకుంటే దీనికి అడ్వాంటేజెస్ ఏమున్నాయంటే, ఈ గ్రోకీపీడియా అనేది ఏవైనా ఆర్టికల్స్లలో, ఏవైనా ఎడిటోరియల్స్లో తప్పులున్నా, ఏమైనా సెంటెన్స్ మిస్టేక్లున్నా ఆటోమేటిక్గా అదే గుర్తించి వాటిని కరెక్ట్ చేస్తుందట, వాటిని సరిచేస్తుందట. సో ఇట్ ఇస్ అన్ అడ్వాన్స్డ్ వర్షన్ కంపేర్ టు వికీపీడియా అట. ఇక XAI కంపెనీ ఇటీవల Grok 3 అనే ఒక చాట్ బాట్ను కూడా లాంచ్ చేసింది. మనం తెలుసుకున్నాం, ఎలాన్ మస్క్కు చెందిన XAI కంపెనీ Grok 3 అనే ఒక చాట్ బాట్, లైక్ ఏ విధంగా అయితే చాట్ GPT అలా ఉందో అలా ఒక చాట్ బాట్ని Grok 3, దీన్ని స్మార్టెస్ట్ AI ఆన్ ద ఎర్త్ అంటారు. స్మార్టెస్ట్ AI ఆన్ ఎర్త్ అంటే ఈ భూమి పైన ఇప్పటి వరకు ఉన్న చాట్ బాట్లలో కెల్లా అత్యంత తెలివైనది Grok 3 అట, ఎలాన్ మస్క్ కంపెనీ. నెక్స్ట్ వన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీ 4 న్యూ విజిట్ వీసా కేటగిరీలని తీసుకొని వచ్చింది. 4 కొత్త పర్యాటక వీసా కేటగిరీలని లాంచ్ చేసింది. టూరిస్టులని అట్రాక్ట్ చేయడం కోసము, టూరిస్టులని, ఎంటర్ప్రెన్యూర్స్ని, పారిశ్రామికవేత్తల్ని, యూత్ని, అలానే ఏఐ ఎక్స్పర్ట్స్ని, ఈ కృత్రిమ మేధస్సు నిపుణులను ఆకర్షించడం కోసము 4 కొత్త పర్యాటక వీసా కేటగిరీలని ఇంట్రొడ్యూస్ చేసిందట. అవి ఏవో తెలుసుకోవాలా. ఆ కేటగిరీలు ఏవి అంటే, ఒకటి రిలేటెడ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేటగిరీ, ఒకటి ఎంటర్టైన్మెంట్, ఈవెంట్, క్రూయిజ్ టూరిజము. 4 పర్యాటక వీసా కేటగిరీలు
ఆ 4 దేనికి సంబంధించినవి అంటే, ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి, అంటే ఈ కృత్రిమ మేధస్సు రంగానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ నిపుణులను ఆకర్షించడానికి ఒక వీసా. వీసా అంటే ఏంటి? ఎంట్రీ. ఒక దేశంలోకి ఎంటర్ కావాలి అంటే వీసా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏఐ కేటగిరీ ఒక వీసా. ఎంటర్టైన్మెంట్ అంటే వినోద రంగము. ఎవరైతే వినోద రంగంలో పాల్గొనడం కోసము యూఏఈకి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకు ఒక విజిట్ వీసా. ఈవెంట్, ఏవైనా ఈవెంట్లలో పాల్గొనాలి అంటే, ఈవెంట్లు అంటే ఫెస్టివల్స్, ఏవైనా కాంపిటీషన్స్, మ్యూజిక్ ఫెస్టివల్స్, అటువంటి ఈవెంట్లలో పాల్గొనడం కోసము ఈవెంట్ విజిట్ వీసా ఒకటి. క్రూయిజ్ టూరిజం అంటే బోట్ల ద్వారా, షిప్ల ద్వారా ఎవరైతే యూఏఈలోకి వెళ్తారో వాళ్ళకి ఆ క్రూయిజ్ టూరిజంని, ఆ బోట్ టూరిజంని, ఆ నదీ పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసము క్రూయిజ్ టూరిజం వీసాని లాంచ్ చేసింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 4 కొత్త పర్యాటక వీసా కేటగిరీలు యూఏఈ. నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్. భారతదేశంలో ఇంగ్లీష్ ప్రీమియర్ ఫుట్బాల్ లీగ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా సంజు శాంసన్. ఇండియాలో ఇంగ్లీష్ ప్రీమియర్ ఫుట్బాల్ లీగ్ను ప్రమోట్ చేయడం కోసము, దీనికి ప్రాచుర్యం కల్పించడం కోసము, అవగాహన కల్పించడం కోసం అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్గా, అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా ఇండియన్ క్రికెటర్ కేరళకు చెందిన సంజు శాంసన్ని నియమించారు. సో ఇక్కడ ఇది ఇంగ్లీష్ ప్రీమియర్ ఫుట్బాల్ లీగ్. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఇండియా రీసెర్చ్ టూర్ 2025 న్యూఢిల్లీలో ప్రారంభమైంది. మంత్రిత్వ శాఖ, ఎడ్యుకేషన్ మంత్రిత్వ శాఖ. వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి 2025. ఆంధ్రాకు 1200 crores క్షిపణి తయారీ యూనిట్. ఆంధ్రాలో 172 ఆన్షోర్ చమురు మరియు గ్యాస్ బావులను అభివృద్ధి చేయడానికి 8110 crore ఇన్వెస్ట్మెంట్ పెట్టనున్న ఓఎన్జీసీ. తెలంగాణలో ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టనున్న అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ ఎలీ లిల్లీ $1 billion ఇన్వెస్ట్మెంట్. 1500 crore క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ స్కీమ్ పథకానికి మార్గదర్శకాలను జారీ చేసిన మంత్రిత్వ శాఖ, గనుల మంత్రిత్వ శాఖ. వరల్డ్ వన్యప్రాణుల వారం 2025 సందర్భంగా హర్యానాలో నమో వన్కు శంకుస్థాపన చేసిన కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ గారు. సౌత్ ఈస్ట్ ఏషియాలో మొట్టమొదటి కోరల్ లార్వా క్రయో బ్యాంక్, కోరల్ ట్రయాంగిల్. నమో సెమీకండక్టర్ ల్యాబొరేటరీ, ఐఐటి భువనేశ్వర్. 10th నేషనల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ మరియు 27th నేషనల్ ఆయిల్ స్పిల్ డిజాస్టర్ కంటింజెన్సీ ప్లాన్ సమావేశాలను చెన్నైలో నిర్వహించిన భారత తీర రక్షక దళం. ఐఎన్ఎస్ సహ్యాద్రి, శివాలిక్ క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్, ఐఎన్ఎస్ ఆండ్రోత్. ఏఐ ఆధారిత గ్రోకీపీడియాను లాంచ్ చేయనున్నట్టు ప్రకటించిన ఎలాన్ మస్క్. 4 కొత్త పర్యాటక వీసా కేటగిరీలను లాంచ్ చేసిన యూఏఈ. ఇంగ్లీష్ ప్రీమియర్ ఫుట్బాల్ లీగ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా సంజు శాంసన్. That's it. These are today's current affairs. We'll meet you next time, and thank you everyone.